69/76 కి అనుబంధంగా పశ్చిమ గోదావరి జిల్లా మహేంద్ర మేధరి సంఘం పాలక మండలికి నూతనంగా ఎన్నికైనాను. నేను నిష్పక్షపాతంగా బంధుప్రీతికి గాని స్వార్థం గాని లేకుండా అంతఃకరణ శుద్ధితో కుల అభివృద్ధికి సంఘ శ్రేయస్సుకు పాటుపడతానని దైవ సాక్షిగా నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మనకున్న యువశక్తి యువ గళాన్ని మేము డైరెక్ట్గా చూడటం జరిగింది. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ అవకాశాన్ని మాకు కల్పించలేదు. గ్రామాల్లో తిరిగి మన మేధర్ల స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు తెలుసుకునే అవకాశం మాకు కలిగింది. మన యువత రాజకీయ పరిణితితో ఉంది. వారిని కొద్దిగా మనం సానపట్టగలిగితే మన మేధర కులానికి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను భావిస్తున్నాను. ముందుగా మన గ్రామ సంఘాల ద్వారా గ్రామంలో ఉన్న మేధర కులస్తుల జనాభా లెక్కలు తెలుసుకొని వారి స్థితిగతులు తెలుసుకొని ఆర్థిక పరిస్థితి తెలుసుకునడం ద్వారా వారికి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. మన సంఘంలో కూడా మన మేధరలో కూడా ప్రజలు సంఘ సేవ చేస్తే స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహిస్తున్నారు. వారి ద్వారా మన మేధర బంధువులకు మంచి అవకాశం కలిగిద్దాం. పాలకవర్గం శ్రమిస్తుంది, ఆరోగ్యం బాగోని వారికి సేవ చేస్తుంది, పేద పిల్లల చదువుల కోసం సహాయం చేస్తుంది, మౌలిక అవసరాలు తీరుస్తుంది. గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మన ప్రజలకు చేరవేయటంలో మన కోస్తలకు చేరవేయటంలో ఈ పాలకవర్గం శ్రమిస్తుందని మీకు తెలియపరుచుకుంటున్నాను. మన కులస్తుల్లో బహు పేదవారు ఉన్నారు. వారు బతికినంతకాలం ఎంత బాధపడినా కాలం చేసినప్పుడు మరణించినప్పుడు వారి పడే బాధ వర్ణనాతీతం. మట్టి ఖర్చుల నిమిత్తం కూడా మా జిల్లా సంఘం తరఫున వారికి ఆర్థిక సహాయము చేసి వారికి భరోసాగా మేము ఉన్నామని ఒక భరోసా కల్పిస్తామని మా జిల్లా పాలకవర్గం తరఫున మన జిల్లా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ప్రమాణ స్వీకారంలో జిల్లా కమిటీ వారి ప్రమాణ స్వీకారంలో భాగంగా ఈ రోజున రాష్ట్ర అధ్యక్షుడిని దొరికే మస్తాన్ రావు నేను నెక్స్ట్ సుదీర్ఘకాలం 10 సంవత్సరాలు మరి రాష్ట్రాన్ని ఒక ఏకత్రాటిపై తీసుకొచ్చి మరి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నో మన్ననలు పొందినటువంటి మా గురుగారైనటువంటి టంగుటూరి ఎల్లలబాబు గారు, తర్వాత గౌరవాధ్యక్షుడు హనుమాన్ ప్రసాద్ గారు, మరి రాష్ట్ర కోశాధికారి సిరిగిరి మంగారావు గారు, అలాగే ఎన్నికల అధికారి భాను శ్రీనివాస్ గారు, మరి కొంతమంది ముఖ్యులు మరి గౌరవ సలహాదారులు మరి ఇందూరి పుల్లారావు గారు, మేమంతా ఈ యొక్క కమిటీని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసామండి. ఇది అవసరం లేదు. ముఖ్యంగా మాది చాలా చిన్న కులం అండి, మేదరి కులం. మాకు ఒక కులదేవత కూడా ఉంది, మల్లాలమ్మ తల్లి అని. మాకు ఒక కులగురువు కూడా ఉన్నారు, మేదరి కేతేశ్వర స్వామి అని. మేమంతా కూడా అడవి తల్లిని నమ్ముకొని మరి అడవి నుంచి వెదురు తెచ్చుకొని మరి దానితో గంపలు చాటలు తడికలు బుట్టలు తయారు చేసుకొని జీవనం సాగించే నిరుపేద బాట సంచారం అండి. కాలువల పక్కన ఎక్కడ చూసినా మా వాళ్ళు కాలువల పక్కన, రైల్వే స్టేషన్ల పక్కన, ఫుట్పాత్ల పక్కన మరి మేము తయారు చేసినటువంటి వస్తువులు అమ్ముకుంటూ జీవనాధారం సాగిస్తున్నారు. మరి ఇటీవల కాలంలో గతంలో మాకు సొసైటీలు ఉండేవి, మరి సొసైటీలు కూడా మరుగున పడిపోయినవి. మరి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని జిల్లాల్లో మరి ఏదో విధంగా కాస్త ఫారెస్ట్ అధికారులు సూచించి ఉన్నట్లు వస్తే మా వాళ్ళు కొంత వెదురు తెచ్చుకొని ఏదో జీవనం సాగించారు. ఒక మహానుభావుడు చేసిన ఒక చండాల పని వల్ల మరి మా వాళ్ళ కొంతమందికి వెదురు కూడా మరి సరిగా రాక నానా ఇబ్బందులకు గురి అవుతున్నారు. మరి తక్షణమే సంబంధిత మరి ఫారెస్ట్ అధికారులకైతేనేమి మరి గౌరవనీయులు శ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి